హర హర మహాదేవ శంభో శంకర సినిమా ఏంది బ్రో? అబ్బబ్బబ్బబ్బా! అరే భయ్యా భయ్యా, నేను ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో చేశాను, కానీ భక్తి సినిమాలు అయితే మన మోహన్ బాబు గారు మీరు ఎంతో సినిమాకి ఈ సినిమాతో మీకు పుట్టకాలు అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఈ సినిమాని మీరు 200 కోట్లు తీస్తే ఈ సినిమా వచ్చేసరికి 1000 కోట్లు అయితే కంపల్సరీ అవుతుంది. ఒకటే రోజు మీకు 100 కోట్లు రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కూడా పెద్ద పెద్ద వ్యక్తులు, విష్ణు గారు యాక్టింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే బాగానే ఉంది. ఎందుకంటే మనోజ్ గారు తీసుకున్నందుకే నాకు బాధాకరమైంది. భక్తి పేరుతో రక్త కోతనే రాష్కి వచ్చేసరికి రక్త కోతనే మధ్యలో అయితే ప్రభాస్ అనే ఎంట్రీతో అయితే ఆల్మోస్ట్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఎందుకంటే ఆయనకి మంచి విష్ణు గారికి అసలు సపోర్ట్ లేదు. ప్రభాస్ గారు వచ్చి వెనక నుండి నూకితే గనక మనకి ఆయనకి విష్ణు గారికి అయితే మంచి సపోర్ట్ అయితే కలిగింది. ప్రభాస్ గారు లేని సినిమా లేదు. ప్రభాస్ గారు మాక్సిమం ఉండాలి. ఆయనకే 200 కోట్లు పెట్టినా సరే తప్పలేదు. ఆయన మాక్సిమం అయితే ప్రభాస్ గారు అయితే వచ్చుంటే సినిమా అయితే ఆల్మోస్ట్ బాబా సినిమా అయితే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. దమ్ముంటే ప్రభాస్ అంటారో ఇంకేమంటారో నాకు తెలియదు కానీ ట్రోలర్స్, ఇఫ్ యు హావ్ గట్స్ ట్రోల్ దిస్ సినిమా. కన్నప్ప బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు, విష్ణు కూడా వచ్చిపోయిండు. ఎక్కడ కూడా వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు. సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. ఇంకా మీకు ట్రోల్ చేసే దమ్ముంటే టీవీ ఛానల్ అక్కడెక్కడ కూర్చొని మాట్లాడకదు, రోడ్డు మీదకి వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూసి ట్రోల్ చేయండి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, గట్స్ ఉంటే సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఎవరు ట్రోల్ చేసినా మన వాళ్ళకు రిటార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమానే రిటార్డ్ ఇస్తుంది, సినిమానే రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి ఇస్తుంది. ప్రభాస్ ఎంట్రీ మొత్తం థియేటర్ మొత్తం రచ్చ మేడం, క్లియర్ ఉంది. స్మార్ట్ గా వచ్చేస్తాడు, క్లీన్ గా వచ్చేస్తాడు, వైలెన్స్ తో రాడు, పద్ధతిగా వచ్చేసి పద్ధతులు ఎవరికి ఎలా నేర్పాలో అవి నేర్పుతాడు. శివుడు అంటే ఏంటి, శివం అంటే ఏంటి, శివునిలో కన్నప్పని ఎలా ఐక్యం చేయాలి, శివుని గురించే తెలియజేయాలని చెప్పేసి మోహన్ బాబు ఎండింగ్ వరకు ఉంటుంది మేడం. అది కూడా చాలా బాగుంటుంది. నేనే గొప్ప భక్తుడిని శివుడికి అని చెప్పేసి మోహన్ బాబు విర్రవీగుతుంటాడు. అటువంటి భక్తుడికి కూడా నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడు, వాడే కన్నప్ప అని చెప్పేసి నిరూపిస్తారు అనమాట. సూపర్ గా అనిపించేస్తుంది. అయితే ద్వాపర యుగంలో అర్జునుడు, ఆ తర్వాత తిన్నడు, ఆ తర్వాత కన్నప్ప, ఇలా రూపాంతరం చెందుతున్నాడు అనమాట. తిన్నప్ప ఎవడు, కన్నప్ప ఎవరు, అర్జునుడు ఎవరు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. మనం అనుకుంటాం అర్జునుడు వేరు, తిన్నడు వేరు, కన్నప్ప వేరు. వీళ్ళే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క టైంలో ఇలా అవతరిస్తారు అనమాట. చాలా బాగా అనిపించింది. పాటలు కూడా, సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించేస్తాయి. 2 సాంగ్స్ 2-3 సాంగ్స్ ఉన్న, డివోషనల్ సాంగ్స్ ఉన్న, బ్యాక్డ్రాప్ సాంగ్ ఉన్న, ప్రతి సాంగ్ బాగా అనిపించేస్తాయి. బీజం బాగుంది. నిజంగా అటువంటి ప్రకృతి వాతావరణం మన కాడ దొరకలేదేమో నాకైతే తెలియదు, కానీ న్యూజిలాండ్ వెళ్ళి తీశారనిపించారు కదా. ప్రతి ప్రకృతి సన్నివేశం చాలా బాగా అనిపించేస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ మూవీ 4+ ఇస్తాను మేడం. చాలా బాగుంది. ఎక్కడ వంక సినిమా గురించి 2 ముక్కలు చెప్తాను భయ. హీరోయిన్ ఎంట్రీ వెరీ సూపర్. చిన్న నదిలో నుంచి వస్తుంది స్నానం చేసుకుంటూ, మంచు విష్ణు చూసి పడిపోతాడు భయ. వెరీ వెరీ సూపర్. మంచు విష్ణు చూసి పడిపోవడం కాదు, థియేటర్లో అందరూ ఆ సీన్ అలాగనే చూస్తారు భయ. ఫస్ట్ సీన్ అది. సెకండ్ సీన్ వచ్చేసి సెకండ్ హాఫ్ భయ. ప్రభాస్ యాక్టింగ్ జీవించేశాడు భయ, జీవించేశాడు. ప్రభాస్ ఏం యాక్టింగ్ చేశాడు భయ. ప్రభాస్ కోసం తప్పకుండా సినిమా చూడాలి భయ, తప్పకుండా సినిమా చూడాలి. జీవించేశాడు భయ, జీవించేశాడు. ప్రభాస్ ఫైటింగ్ లో మళ్ళీ ఒక చిన్న బాహుబలిలా అనిపించింది భయ, చిన్న బాహుబలిలా అనిపించింది. ప్రభాస్ బాహుబలిలో ఎలా యాక్టింగ్ చేశాడో అంతకు మించి చేశాడు భయ. అసలు రుద్రదేవుడు ఎలా ఉంటారో ఎవ్వరికి తెలియదు భయ, కానీ దేవుడు ఆ రుద్రదేవుడి రూపంలో ప్రభాస్ ని ఈ భూమికి పంపించాడు భయ. వెరీ సూపర్ భయ. ప్రభాస్ వెరీ సూపర్, వెరీ సూపర్. చాలా బాగుంది. విష్ణు చివరి వరకు బాగా ట్రై చేశాడు, చాలా బాగా చేశాడు. కానీ లాస్ట్ 5 minutes మోహన్ బాబు గారి యాక్టింగ్ ఉంటది, మామూలుగా ఉండదు. మ్యూజిక్ అయినా కానీ ఏదైనా చాలా బాగుంది. మీరు అసలు రివ్యూస్ అనొద్దు, రివ్యూ ఏంటనుకున్నా ప్లెయిన్ గా వచ్చి సినిమా చూడండి, మీకు చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ అంటారా, 1-2 సాంగ్స్ అటు ఇటుగా ఉన్నా హైలైట్ సాంగ్స్ అన్ని హైలైట్ అయినాయి. హైలైట్ సీన్స్ ఏదైనా పెడదాం అనుకున్నారో, హైలైట్ గా ఏదైతే చూపిద్దాం అనుకున్నారో అవన్నీ హైలైట్ గానే చూపించారు. వాళ్ళు దాదాపు హెల్ప్ చేశారు. సీజీ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా చాలా బాగుంది. మీరు రివ్యూస్ కానీ ఎవరైనా కానీ పాజిటివ్ గా ఇవ్వండి, చాలా బాగుంది. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఒక అంటే డివోషన్ అయినా కానీ, లేదంటే వేరే ఏది చూడాలన్నా కూడా సినిమా అంతా కూడా చాలా బాగుంది. అండ్
వేరే అంటారా, మ్యూజిక్ అంటారా, మ్యూజిక్ కూడా బాగుంది. డైరెక్షన్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పి. నేనైతే లిటరల్లీ విజయవాడ నుంచి వచ్చాను. లిటరల్లీ ఓకే ఫస్ట్ టైం చూద్దాము ఎట్లా ఉంటుంది అనుకోవచ్చాను, కానీ నేను భయపడినంత కానీ నేను అనుకున్నంత కానీ కాదు, చాలా బాగుంది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళు స్టార్ట్ చేశారు, ఒక 5 నిమిషాలు ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఉంది భయ్యా సినిమా, ఒక్కడు నోరెత్తలేకపోయాడు. భయ్యా ఒక్కడు నోరెత్తలేకపోయాడు. సైలెంట్ మూవీ, థియేటర్ అంతా సైలెన్స్ ఉంటుంది. జనరల్ గా మంచు విష్ణు గారి మూవీస్ అంటే మొత్తం ట్రోల్స్ అయిన పడతాయి అదే అనుకుంటాం, కానీ మూవీ అంతా సైలెంట్ గా చూసారు లిటరలీ చెప్పాలంటే. అది మాత్రం సూపర్ భయ్య. ఆయన అది మాత్రం చెప్పినట్టు నిరూపించగలిగాడు. ఇట్లాంటి సినిమాలు ఇంకొంచెం మంచిగా వస్తే బాగుంటది. కానీ లాస్ట్ లో ఒక డైలాగ్ ప్రభాస్ది, తలున్నోడే తిక్కగా మాట్లాడతాడు, తల్లినోడు తిక్కగా మాట్లాడు. వాళ్ళ ఫ్యామిలీ గురించి లిటర్ గా చెప్పేశాడు భయ్య. థ్యాంక్ యూ. బాగుందండి. ప్రభాస్ చెప్తే ఇంకా అన్ని చాలా బాగున్నాయి. ఓ హాయ్, ప్రభాస్ నెక్స్ట్ లెవెల్, రెబల్ స్టార్ సినిమాకి, రెబల్ స్టార్ కోసం రావాలి సినిమాకి, రెబల్ స్టార్ కోసం రావాలి సినిమాకి, ప్రభాస్ కోసం రావాలి. ఏమనలే నేను, ప్రభాస్ రెబల్ స్టార్ కోసం రావాలి సినిమాకి, ప్రభాస్ కోసం సినిమా రావాలి, ఇంకెందుకు వద్దు. నేను పట్టుకుంటలేదు, నువ్వు చెప్పి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మధ్యలో వార్ అని చెప్పి రొమాన్స్ చేస్తారు. ఆయన తప్ప ఎవరు చేయలేరనిపించింది. ఆయన ఫ్యాన్స్ ఇంకొకసారి వచ్చి వస్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ లేకుండా తప్ప అదేం ఇబ్బంది లేదు. క్లైమాక్స్ లో ఆ కళ్ళు తీసి శివలింగానికి పెట్టే సీన్ అవి యాడ్ చేశారు. దాంతో డివోషనల్ గా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ బీజిఎం కానీ ఆ హీరోయిన్ గా చేసింది పేరు ఎవరో తెలియదు, కానీ గ్లామర్ గా బాగా చూపించారు అమ్మాయిని. ప్రభాస్ గా క్యామియో అండ్ సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చాక సినిమా బాగా సెట్ అయింది. విష్ణుబాబు గారు కొంచెం యాక్టింగ్ చేసి ఉంటే బాగుండేది, కానీ సినిమా సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎప్పుడైతే దిగాడో, ప్రభాస్ ఎప్పుడైతే స్క్రీన్ మీద కనిపిస్తాడో అక్కడి నుండి సినిమా మాత్రం బాగుందన్న. అండ్ క్లైమాక్స్ కూడా మంచి గూస్ బంప్స్ ఇచ్చే క్లైమాక్స్ కూడా ప్లాన్ చేశారు. పాటలు బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ కాళహస్తి గురించి సాంగ్ వస్తుంది, అది బాగుంది. విష్ణుబాబు ఎప్పుడైతే భక్తుడిగా మారతాడో అప్పుడు మనకి సాంగ్ వస్తుంది కదా, ఆ సాంగ్ ఒకటి బాగుంది. ఇంకా సినిమాలో నచ్చేంతలా ఏమున్నాయి అంటే ప్రభాస్ క్యారెక్టరైజేషన్ అన్న. ప్రభాస్ చూడడానికి మాత్రం ఈ సినిమాలో చాలా బాగున్నాడు. అంటే ఆదిపురుషులో ప్రభాస్ని చూసిన తర్వాత ఈ సినిమాలో ఒక శివుడి రూపంలో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. కానీ ఈ సినిమా మాత్రం ఓకే, పర్లేదు. సెకండ్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes బాగుండే అంతే.